ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు పాలక్ పన్నీర్ పరాటాని ఇంకా దాంతో పాటు రుచిగా ఉండే చట్నీని తయారు చేసే రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెండింటిని తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా టేస్టీ కాంబినేషన్. ఈ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది మీకు బాగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా మన ఈ టేస్టీ రెసిపీని తయారు చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదట నేను వాటర్ని వేడి చేసుకున్నాను. ఎప్పుడైతే నీళ్లు మరుగుతున్నాయో అప్పుడు ఇందులో నేను 2 కట్టల పాలకూరను వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్న పాలకూరను తీసుకోవాలి. నేను దీన్ని కడిగిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని నీటిలో 2 నిమిషాలు అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత పాలకూరను 1 నిమిషం ఆ నీటిలోనే ఉంచి ఆ తర్వాత అందులో నుండి తీసి చల్లని నీటిలో వేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల పాలకూర బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఈ పాలకూరని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 3 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత వీటినన్నింటినీ చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే పాలకూర పేస్ట్ని ఇందులో కలుపుతూ ఉంటామో అదే విధంగా పిండి కలర్ మొత్తం గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో వాటర్ని మీరు చూసి వేసుకోండి. ఒకవేళ పాలకూర ప్యూరీ ఎక్కువ పల్చగా ఉంటే నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు. పాలకూర ప్యూరీని పిండితో బాగా కలుపుకున్న తర్వాత పిండి చాలా గట్టిగా అనిపిస్తేనే నీళ్లు పోసుకోండి. పాలకూర ప్యూరీని ఎక్కువగా తయారు చేసుకోవద్దు. పిండి ఎంతుందో దాని ప్రకారంగా పాలకూర ప్యూరీని తయారు చేసుకోండి. మనం తయారు చేసుకున్న పాలకూర ప్యూరీతో తీసుకున్న పిండి పర్ఫెక్ట్ ముద్దగా తయారైంది. ఇప్పుడు దీన్ని కవర్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని గ్రేటర్తో గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందువల్ల తప్పకుండా వేసుకోండి. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫ్లేమ్ని హైలో ఉంచి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉన్నప్పుడు వీటిని అస్సలు వేయొద్దు. ఇప్పుడు ఇందులో నేను పన్నీర్ని వేస్తున్నాను. నేను ఈరోజు హెల్దీ పరాటాని తయారు చేస్తున్నాను. అది కూడా పాలకూర మరియు పన్నీర్ కాంబినేషన్లో చేస్తున్నాను. పాలకూరతో నేను పిండిని తయారు చేసుకున్నాను. దానిలో స్టఫింగ్ కోసం పన్నీర్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో కాస్త మసాలాలు యాడ్ చేసి తయారు చేసుకుంటున్నాను. దానివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. దాంతో ఈ పన్నీర్ పరాటా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ వేసిన తర్వాత ఇలా 2 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని సైడ్లో ఉంచుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయ్యింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అది వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు పల్లీలను వేసుకొని వాటిని దోరగా వేపుకోవాలి. తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని వీటిని కొంచెం సేపు వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కొంచెం సేపు వేపుకోవాలి. తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసి వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఎండుమిర్చి లైట్గా ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి.
చివరగా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దాదాపుగా 3/4 కప్పు వరకు నీళ్లు పడతాయి. ఇప్పుడు వీటిని ఇలా స్మూత్ బ్యాటర్లా చేసుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు వేసుకోండి. దీంతో మన చట్నీ రెడీ అయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పరాటాతో ఇది చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మన పిండి ఎలా ఉందో చూద్దాం. ఇది బాగా నానింది. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఈ పరాటాలో దొరుకుతాయి. కాబట్టి టిఫిన్ కోసం ఈ పరాటాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇవి పిల్లలకు పెద్దలకు కూడా తప్పకుండా నచ్చుతాయి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం పిండిని ఇలా రౌండ్గా ముద్దలు చేసుకున్నాను. మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ కూడా చల్లారింది. దాన్ని చేతితో ఇలా సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ చల్లారిన తర్వాత ఒకదానితో ఒకటి అంటుకుపోతుంది. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. దీన్ని ఇలా పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఈ చపాతీ మధ్యలో ఈ విధంగా మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి. మీకు ఎంత అవసరం అనిపిస్తే అంతే వేసుకోండి. తర్వాత ఈ విధంగా దీన్ని స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేయండి. ఈరోజు మనం పాలక్ పరాటాని స్క్వేర్ షేప్లో తయారు చేసుకుంటున్నాం. దానివల్ల షేప్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా స్క్వేర్ పరాటాని తయారు చేసుకోవడంలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇందులో మనం ఫిల్ చేసుకున్న స్టఫింగ్ అన్ని మూలలకు సమానంగా చేరుతుంది. ఒకసారి ఈ విధంగా స్క్వేర్ పరాటాని చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ రౌండ్ షేప్లోనే కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేసినట్లుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా దీన్ని ఒత్తుకోవాలి. అవసరమైతే పొడిపిండి చల్లుకుంటూ పెద్దగా ఒత్తుకోవాలి. స్క్వేర్ షేప్లో మన పరాటా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం వేడివేడి ప్యాన్ పైన కాల్చుకోవాలి. నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకున్నాను. ఇది బాగా వేడెక్కింది. దీనిపైన మనం చేసుకున్న పరాటాని వేసుకొని 30 నుండి 40 సెకండ్స్ పాటు వెయిట్ చేసి దాన్ని మరో సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ లేదా నెయ్యిని వేసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే దాన్ని వేసుకోండి. ఇలా రెండు వైపులా ఆయిల్ లేదా నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అవ్వండి. దానివల్ల మీ పరాటా చాలా బాగా రెడీ అవుతుంది. విరిగిపోదు కూడా. అలాగే క్రిస్పీగా కూడా తయారవుతుంది. నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. దానివల్ల మీరు కూడా చాలా అద్భుతమైన పరాటాని తయారు చేసుకోగలుగుతారు. దీన్ని మీరు టిఫిన్ లాగా తయారు చేస్తే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మన మొదటి క్రిస్పీ పరాటా తయారైంది. చూడండి. ఇదే విధంగా మరో పరాటాని నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్లేమ్ని హైలోనే ఉంచండి. ప్యాన్ బాగా వేడిగా ఉండేలా చూసుకోండి. పరాటాని ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని అన్ని వైపులా ఒత్తుతూ పరాటాని కాల్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్ పరాటాని తయారు చేసే రెసిపీని చూపించాను. ఇలా పరాటాని స్క్వేర్ షేప్లో తయారు చేసుకుంటే పరాటా ఎక్కడా కూడా విరిగిపోకుండా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో పరాటాని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు చట్నీతో తినడం ఇష్టమైతే నేను చెప్పిన చట్నీని తయారు చేసుకోండి. అది చాలా టేస్టీ చట్నీ. ఇందులో మనం పల్లీలను వేయించి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ చట్నీని తయారు చేయండి. ఈ పరాటాతో తప్పకుండా ట్రై చేయండి. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు చట్నీ చేయకపోతే టమాటా కెచప్తో కూడా ఈ పరాటాని తినొచ్చు. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.